వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టారిఫ్లపై అమెరికాకు బ్రెజిల్ షాక్. WTOలో సవాల్కు నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై జయా బచ్చన్ వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం రేఖ గట్టి కౌంటర్. అమెరికా భారత్ దోస్తీకి బ్రేక్. దెబ్బతిన్న మోదీ ట్రంప్ స్నేహబంధం. ఆ 3 సీరియళ్ల మాదిరి కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు. కలెక్టర్ల పనితీరుపై రేవంత్ ప్రశంసలు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం. వైఎస్ జగన్ అధ్యక్షతన లీగల్ సెల్ మీటింగ్. వేధింపులు, అక్రమ కేసులు, న్యాయ పోరాటం తదితర అంశాలపై చర్చ. అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ నివాళులు. మీడియాను అడ్డు పెట్టుకుని నిత్యం బురద జల్లుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్. మండిపడ్డ మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ. పుస్తకావిష్కరణకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. ప్రధాని మోదీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు. ఇక డీటెయిల్స్ చూస్తే తమ దేశ ఉత్పత్తులపై అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించడంపై బ్రెజిల్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో సవాలు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సుంకాల ప్రభావానికి గురైన దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే కాఫీ, బీఫ్, పెట్రోకెమికల్స్ వంటి కీలక ఉత్పత్తులపై అమెరికా ఏకపక్షంగా 50% సుంకాలు విధించింది. ఈ నిర్ణయంతో అమెరికాకు బ్రెజిల్ చేసే మొత్తం ఎగుమతుల్లో సుమారు 35%పై ప్రభావం పడనుంది. అయితే ఇంధన ఉత్పత్తులు, కొన్ని రకాల ఖనిజాలకు ఈ సుంకాల నుండి మినహాయింపు కల్పించారు. అమెరికా చర్యకు ప్రతిగా WTOలో అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆమోదం తెలిపింది. దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే అసహన భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అధ్యక్షుడు లూలు స్పష్టం చేశారు. ఈ సుంకాలను బ్రెజిల్ ఆర్థిక మంత్రి ఫెర్నాండో హడ్డాడ్ ఆహేతుకంగా అభివర్ణించారు. అమెరికా వద్ద కొరతగా ఉన్న అరుదైన కీలకమైన ఖనిజ నిక్షేపాలు తమ వద్ద పుష్కలంగా ఉన్నాయని, సమర్థవంతంగా బ్యాటరీల ఉత్పత్తి వంటి కొత్త టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందని ఆయన సూచించారు. మరోవైపు బ్రెజిల్లో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ చర్యలు తీసుకుంటారనే కారణాలతోనే ఈ సుంకాలు విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బ్రెజిల్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు WTO ఏర్పాటు చేసిన చట్టపరమైన నిబంధనలను బలహీనపరుస్తాయని, ప్రపంచ వాణిజ్యాన్ని అస్థిరపరుస్తాయని హెచ్చరించింది. సుంకాల వల్ల నష్టపోయే వ్యాపారులకు రుణ మద్దతు వంటి చర్యలతో కూడిన ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. చర్చ సందర్భంగా బాలీవుడ్ నటి రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ వ్యాఖ్యలకు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు కేవలం సినిమాలు మాత్రమే తెలుసని, తమకు దేశం తెలుసని అన్నారు. సినిమా భాషలోనే ఆమెకు సమాధానం ఇస్తానని, ఆమెకు దేశ వాస్తవ పరిస్థితుల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదని అన్నారు. మహిళలు వితంతువులు అయినప్పుడు సింధూరాన్ని కోల్పోతారని, అందుకే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని వివరించారు. ఇదే సమయంలో విపక్షాలపై కూడా రేఖా గుప్తా విమర్శలు గుప్పించారు. దేశాన్ని ప్రేమించలేరు కానీ దేశ వ్యతిరేక శక్తులను మాత్రం ప్రేమిస్తారని మండిపడ్డారు. భారతీయులమని చెప్పుకుంటూ పాకిస్తాన్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ సరైన సమాధానం ఇచ్చిందని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవం ఇచ్చిన ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బలమైన స్నేహబంధంతో కలకలలాడిన భారత్ అమెరికా సంబంధాలు ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య విధానపరమైన విభేదాలు పెరగటం, అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధించడంతో పరిస్థితి సంక్షోభంలో పడింది. ఈ ఏడాది ఆరంభంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వైట్ హౌస్ ను సందర్శించిన తొలి ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఆ సమయంలో ఇరువురు నేతలు ఒకరినొకరు మంచి మిత్రులుగా అభివర్ణించుకున్నారు. రక్షణ, ఇంధనం, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెలలో భారత వస్తువులపై 25% భారీ సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. పశ్చిమ దేశాల ఆకాంక్షలను లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి చమురు, సైనిక సామగ్రిని కొనుగోలు చేయటమే ఇందుకు కారణమని అమెరికా పేర్కొంది. మాస్కోతో సంబంధాలు తగ్గించుకోకపోతే మరింత కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా భారత్ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది, డెడ్ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాడి, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వాణిజ్య చర్యలు నిలిచిపోయాయని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో పాకిస్తాన్లో భారీ చమురు నిల్వల వెలికితీతకు అమెరికా కంపెనీలు సహకరిస్తాయంటూ ఆ దేశంలో ఒప్పందాన్ని ప్రతిపాదించడం న్యూఢిల్లీలో మరింత కలవరానికి గురిచేసింది. అయితే అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గటం లేదు. రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ప్రత్యక్ష అమెరికా ఆంక్షలు లేనందున వాటిని కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికాను సంతృప్తి పరిచేందుకు ఆ దేశం నుండి అధిక ధరకు ముడి చమురు కొనుగోళ్లను పెంచుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుండి భారత్ చమురు దిగుమతులు 150% వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్ లాగా ఉంది అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు, కానీ ఇలాంటివి ఏపీ న్యాయస్థానాల్లో నిలబడలేదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం కమిటీ రిపోర్టు అంతా బేస్లెస్, ఇది ఒక ట్రాష్ లాగా ఉంది. ప్రాజెక్టును రివ్యూ చేయటం ఒక సీఎం బాధ్యత, ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వటం అనేది బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని, అది రాజకీయం జోక్యం కాదు. ఈ రిపోర్టును చూస్తుంటే ట్రాష్, బేస్లెస్గా ఉంది. రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి రిపోర్టులు ఎన్నో వచ్చాయి, కానీ కోర్టుల్లో నిలబడలేకపోయాయి. ఇందిరాగాంధీ మీద అప్పటి జనతా ప్రభుత్వం, షా కమిషన్, చంద్రబాబు మీద కూడా అనేక కమిషన్లు వచ్చాయి, కానీ కోర్టుల్లో నిలబడలేకపోయాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఈ రిపోర్టులు ప్రజాక్షేత్రంలో నిలబడలేవు. ఇప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది అని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ, లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండు నిన్న, 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా
కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు ఆ రోజు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తట్టడి మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారీ వర్షం వల్ల సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ నుండి 119 మంది ప్రయాణికులతో సాయంత్రం 6:35 రాంచీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు ఆ సర్వీసును రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు వారణాసి నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో ప్రయాణికులు రాంచీకి వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వారణాసి నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని ఇక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించారు. కాగా సమస్యల పరిష్కారం కోసం క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో శంషాబాద్లో సోమవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యాబ్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. 70 రోజులుగా ఎయిర్పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. జిఎంఆర్ అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన కొనసాగుతుంది. సోమవారం భారీ వర్షం వల్ల నడుస్తున్న కొన్ని క్యాబ్లు కూడా బంద్ అయ్యాయి. దీంతో ఎయిర్పోర్టులో దాదాపు 700 మంది ప్రయాణికులు వర్షంలో తడుస్తూ క్యాబ్ల కోసం చూశారు. సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ వైఎస్ జగన్ అధ్యక్షతన లీగల్ సెల్ మీటింగ్. వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ కేడర్, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు, అక్రమ కేసులు, న్యాయ పోరాటం తదితర అంశాలపై చర్చ జరగనుంది. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదని, స్వతంత్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను కూడా పేదలకు ఇచ్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు. నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి.
చేయాలి. 1978, 1983 మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. విలువలతో కూడిన రాజకీయాలు, స్నేహభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూశాం. ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు. గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకట కృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని అన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కేఎల్ రావు గారు, మండలి వెంకట కృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే. ఇంకొక పక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే. ఇంకొక పక్క సంఘ సంస్కర్త త్రిపునేని రామస్వామి గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు గాని, ఘంటసాల గాని ఇలాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక తెలంగాణ గొంతు తడపడానికే కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే మీడియాను అడ్డు పెట్టుకుని నిత్యం బురద జల్లుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్. చంద్రబాబు, వైఎస్ల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు. అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడితే కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయి. తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. బనకచర్లను నీళ్లను మందలింపేందుకు కాళేశ్వరం మీద కక్షగట్టారు. అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సూక్ష్మం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ల కోసం, పంటలు పండాలి, ప్రజలు బతకాలి, ఉపాధులు రావాలి, గొప్పగా ఉండాలి. అవి నెరవేరే దిశగా పనులు జరిగినాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు నీళ్ళు వచ్చింది లెక్కన కాదు. అది చెప్పమంటానంటే తూట్లు పెట్టి ఇక్కడ ఇదైంది ఆడ ఇదైంది అనేటువంటి నీవు ఇచ్చినాడు ఏమైంది? మరి సైట్ చేంజ్ చేసి గొంతు కోసింది మీరే, తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పండబెట్టింది మీరే, ఆంధ్రాలో పెట్టినటువంటి ప్రాజెక్టులకు అన్నిటి కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోయింది మీరే. అంతేందుకండి అనుమతుల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుండ్రు కదా, ఉన్న అనుమతులు కూడా లేనట్లు చిత్రీకరించి మాట్లాడుతుండ్రు కదా. ఆంధ్ర ప్రాంతంలో కట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అటు చంద్రబాబు గాని వైఎస్ గాని ముఖ్యమంత్రులు ఉన్న కాలంలో కట్టినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా ఒక్కదానికి కూడా తెలుగు కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి అలొకేషన్ తప్ప మిగతా ఏ రిజర్వాయర్లకు కూడా అనుమతులు లేవు, నీటి కేటాయింపులు లేవు. మరి అనుమతులు, నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టు కడితే అది ప్రజాధనం కాదా? అంటే ఇదే ప్రజాధనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏ అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రాంతంలో కడితేనేమో అది న్యాయం హేతుబద్ధమైంది. అబ్బా గొప్పవాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు. అన్ని అనుమతులు పొంది అవసరం ఉన్న తెలంగాణకు ప్రాజెక్టు కడితే ఇన్ని ఏడుపులా, ఇంత వికారమైన చేస్తాలా? మరి అప్పుడు ఎందుకో ఈ మేధావులు అంటే వాళ్ళు అప్పుడు ఎందుకో మాట్లాడలేదు? ఏ అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుల మీద పెట్టేటువంటి ఖర్చు ఇది న్యాయబద్ధం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోకి వెళ్ళారు ఒక్కడైనా మాట్లాడంటారు, ఎందుకు మాట్లాడలేదు? అన్ని అనుమతులు ఉన్నటువంటి కాళేశ్వరాన్ని నీళ్లు ఉన్నతోనే మేము గడ్డం కాబట్టి అలా వాళ్ళ కడుపుమంట. కారణం ఇలా కాళేశ్వరం నీళ్లు ఆపుకొని ఇక్కడ తెలంగాణ సస్యామలం కావడం వాళ్ళకి ఇష్టం లేదు. అవతల ఈ ముఖ్యమంత్రి యొక్క గురువు, అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ తెలంగాణ పచ్చబడ్డం ఆయనకి ఇష్టం లేదు, ముమ్మాటికి ఇష్టం లేదు. ఆయన కొడుకుతోనే మనం మాట్లాడిస్తాడు. కాళేశ్వరం కట్టుకుంటే మేము అడ్డుపడడం కాదా? రికార్డెడ్ గా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు రాసిన లేఖలే పెట్టుకొని మేము అడ్డుపడలే, మేము వ్యతిరేకించలేదు మాట్లాడడానికి సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు మీద కూడా మీరు లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు తెలియజేసినారు. అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కేఎల్ఐకి మేము పెంపు చేసుకున్నటువంటి 40 టీఎంసీలకు పెంచిన అంశం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్నింటికీ మీరు రాతపూర్వకమైనటువంటి అభ్యంతరాలు పెట్టినారు.
అంటే మీ దృష్టి ఏంటి? ఖచ్చితంగా గోదావరి నీళ్లను యథేచ్ఛగా ఎప్పట్లాగానే వాడుకోవాలి. అన్నింటికి మించి సముద్రానికి పోయినా పర్లేదు కానీ తెలంగాణ పచ్చబడకూడదు. ఇది వాళ్ళ పంతం. ఇక దానికి బాకాలుటువంటి కొద్ది మంది మేధావులు సెక్షన్ ఆఫ్ మీడియాను 24 గంటలు పరితపిస్తుంటారు. తెలంగాణలో జరిగిన గొప్ప అంతా కూడా విఫలంగా చూపించాలనేటువంటి రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. బూతులు మాట్లాడటం చాలా గొప్ప అనుకుంటున్నారు. భాష హుందాగా ఉండాలి. భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడడు. యూట్యూబ్లో కూడా అలానే పెట్టేస్తున్నారు. ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలో అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలి. నిజాన్ని తెలియజేసి తీర్పు ఇవ్వటాన్ని ప్రజలకే వదిలేయాలి. మాట్లాడే భాష హుందాగా మాట్లాడాలి. కొందరి మాటలు వినడానికి కూడా చిరాకుగా ఉంటాయి. గతంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరూ గెలవలేదు. బూతులు మాట్లాడే వారిని వారించాలని ఓ మహిళ నాతో అన్నారు. పోలింగ్ బూతుల ద్వారా బూతులు నేతల నోరు మూయించాలని చెప్పా. కులానికి కులం అంటగట్టకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆ భాష హుందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను. పార్లమెంట్లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీని సత్కరించారు. ఆపరేషన్ సింధూర్తో విజయం సాధించినందుకు ప్రధాని మోదీని సన్మానించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మెడలో పూలమాల వేశారు. హరహర మహాదేవ అంటూ ఎన్డీఏ ఎంపీలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ తర్వాత తొలిసారి ఎన్డీఏ కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు, ప్రతిపక్షాల వ్యవహార శైలిపై కూడా ఆ భేటీలో చర్చించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ఆ ఆపరేషన్ ద్వారా పేల్చేశారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారుల్ని ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా హతమార్చిన విషయం తెలిసిందే. फिर राज्यसभा में आदरणीय गृह मंत्री जी ने डिबेट को समापन किया और जैसे लोकसभा में हुई, राज्यसभा में भी बहुत अच्छी तरह से डिबेट का संपन्न हुई। अब हम परिचय कराना चाहते हैं। हमारे कुछ नए सदस्य हमारे साथ जुड़े हैं। इस हमारे फैमिली में नए चुन के आए हैं, कुछ पुराने हैं फिर से चुन के आए हैं। मैं उनका परिचय कराना चाहता हूँ आपके सामने में। जो मनोनीत हुए हैं, नॉमिनेटेड एमपीस हैं, उनका मैं पहले परिचय करवाऊंगा। सबसे पहले श्री उज्जवल देवराव निकम, एक बहुत ही प्रसिद्ध वकील है। आप सबने टेलीविजन में देखा होगा कि हमारे नॉमिनेटेड एमपी हैं और अभी बीजेपी का सदस्यता भी लिया है। सी सदानंद मास्टर जी, इनके बारे में प्रधानमंत्री जी ने जब दुनिया के सामने में इनको पहले स्टेज पे लाया था तो सब परिचित हो गए हैं। ऐतिहासिक इनका फिगर के रूप में जाने जाते हैं। रेजोल्यूशन adopted by NDA on Pahalgam terrorist attack and Operation Sindoor and Operation Mahadev thereafter. The NDA parliamentary party salutes the unmatched courage and unwavering commitment of our armed forces who show
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. భారత్పై మరింతగా సుంకాలను పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్ల అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో ఉన్నాయి. సోమవారం ముగింపు 81.018తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తరువాత మరింతగా నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 410 పాయింట్ల నష్టంతో 80.608 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతుంది. ప్రస్తుతానికి 115 పాయింట్ల నష్టంతో 24,607 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్లో నవుమా హెల్త్, కేన్స్ టెక్నాలజీ, మజాగా డాక్, ఏపీఎల్, అపోలో, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రో, మనప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పీబీ ఫిన్టెక్ షేర్ల నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 280 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.82గా ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన ఓవెల్ టెస్టులో టీమిండియా ఉత్కంఠ రీతిలో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ విక్టరీ కొట్టిన టీమిండియా ఆ సిరీస్ను డ్రా చేసుకున్నది. అయితే ఓవెల్ టెస్ట్ చివరి రోజు రసవత్తరంగా సాగింది. హైదరాబాద్ స్టార్ బౌలర్ సిరాజ్ సెంచరీ క్రియేట్ చేసిన ఇండియాకు విక్టరీని అందించాడు. తీవ్ర టెన్షన్ పుట్టించిన ఆ మ్యాచ్ను భారత్ కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర టీమిండియా సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ నుంచి వీక్షించారు. చివరిలో వికెట్లు పడుతున్న సమయంలో కోచ్లు ఫుల్ టెన్షన్గా ఫీల్ అయ్యారు. గంభీర్తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ కూడా ఈ సందర్భంలో ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నారు. గస్ అట్కిన్సన్ వికెట్ను తీసిన తరువాత డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు ఆకాశంటనట్టాయి. సాధారణంగా గంభీర్ పెద్దగా నవ్వడు. ఆయన స్మైల్ ఇచ్చే సందర్భాలు తక్కువ. కానీ ఓవల్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన క్షణంలో అతను సెలబ్రేట్ చేసుకున్న తీరు ఉద్వేగ భరితంగా ఉంది. అతని కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. ఇక ఆనందం పట్టలేక గంభీర్ గంతులేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ మీదకు జంప్ చేసి హత్తుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఆ విక్టరీని ఆస్వాదించాడు. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అయితే డ్రెస్సింగ్ రూమ్ ఎమోషన్స్ కు చెందిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. టారిఫ్లపై అమెరికాకు బ్రెజిల్ షాక్. డబ్ల్యూటీఓలో సవాల్కు నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై జయా బచ్చన్ వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం రేఖ గట్టి కౌంటర్. అమెరికా భారత్ దోస్తీకి బ్రేక్. దెబ్బతిన్న మోదీ ట్రంప్ స్నేహబంధం. ఆ 3 సీరియళ్ల మాదిరి కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు. కలెక్టర్ల పనితీరుపై రేవంత్ ప్రశంసలు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం. వైఎస్ జగన్ అధ్యక్షతన లీగల్ సెల్ మీటింగ్. వేధింపులు, అక్రమ కేసులు, న్యాయ పోరాటం తదితర అంశాలపై చర్చ. అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ నివాళులు. మీడియాను అడ్డు పెట్టుకుని నిత్యం బురద జల్లుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్. మండిపడ్డ మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ. పుస్తకావిష్కరణకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. ప్రధాని మోదీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.